గ్రేటర్ విశాఖ పరిధిలోని రేవల్లపాలెం భూలోకమాత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పసిడి కలశ ప్రతిష్టతో పాటు ఉప దేవాలయంగా వీరాంజనేయ నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ మహాయజ్ఞ హోమాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం వీరాంజనేయ స్వామి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇక ఆ తర్వాత భూలోకమాత విగ్రహ పసిడి కలశ పునఃప్రతిష్ఠ జరుగుతుందని ఆలయ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయ్యాక అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. మెట్రో టీవీ వారికి ధన్యవాదములు. నాకు తెలిసి నా వయసు 40 సంవత్సరాలు. 2000 సంవత్సరంలో చిన్న గుడి ఉండేది. నేను చదువుకున్న టైంలో 2000 సంవత్సరంలో మా గ్రామానికి తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి జయకుమార్ గారు గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 2018 వరకు చిన్న గుడి ఉండేది. మరి మా సంకల్పం 2018 సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. శ్రీ రేవల్లపాలెం బంగారమ్మ తల్లి భూలోకమాత సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి మా యొక్క కమిటీ సభ్యులు అందరికీ కూడా చాలా పెద్ద గుడి కట్టాలి, మన గ్రామానికి గుడి అంటూ ఏది లేదు కాబట్టి అందరికీ కూడా ఒక కంకణం కట్టుకొని నేటికి 2026 ఫిబ్రవరి 3వ తారీఖుకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క గుడికి సుమారు ₹3 వరకు వ్యవహారం ఖర్చు పెట్టడం జరిగింది. మరి మా కమిటీ తరఫున అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఈ యొక్క మా కష్టం నిజంగా అమ్మవారు గుర్తించాలో లేదో తెలియదు, కానీ ఆ అమ్మవారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా అమ్మవారు 1935లో వెలిసినటువంటి బెవర అప్పలనరసి అనే ఒక వ్యక్తితో వచ్చినటువంటి ఈ భూలోకమాత అమ్మవారు ఈ రోజు వరకు పూజలు అందుకుంటుంది. అలాగే మేము 2018లో రేవల్లపాలెం శ్రీ బంగారమ్మ శ్రీ భూలోకమాత సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారాగా ఈ గుడిని అభివృద్ధి చేసి అలాగే బంగారమ్మ గుడిని అభివృద్ధి చేసి మాకు గ్రామానికి ఒక కమిటీ కూడా కట్టుకుంటున్నాము, దాన్ని కూడా అభివృద్ధి పరుస్తున్నాము.